You're practicing High Court Advocate. Today came up with a very important aspect, that is bail in NDPS Act, Narcotic Drugs and Psychotropic Substances Act. ఈ డ్రగ్స్ కేసెస్లో టుడే నేను కవర్ చేస్తున్న టాపిక్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్. బిఫోర్ దట్ ఒక 2 టాపిక్స్ చెప్పి ఐ విల్ గెట్ ఇన్ టు దట్ యాంటిసిపేటరీ బెయిల్. యూజువల్గా సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది ఎన్డీపీఎస్ కేసులో ఈ యాంటిసిపేటరీ బెయిల్స్ని ఎంటర్టైన్ చేయొద్దు అని. బట్ 2 జడ్జిమెంట్స్ ఉన్నాయి యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా అలౌ చేయొచ్చు అని. ఆ జడ్జిమెంట్స్ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు చెప్తాను. కైండ్లీ వాచ్ టిల్ ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ మీకు ఏదైనా ఆన్లైన్ కన్సల్టెన్సీస్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ దీంట్లో ఇస్తున్నాను. యూ కెన్ కన్సల్ట్ మీ డైరెక్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది జూనియర్ లాయర్స్ అండ్ ది law students, those who are pursuing law degrees. Okay, the content in the video is very important. Kindly pay attention. దీంట్లో సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్. బెయిల్ రావడానికి అది అడ్డుపడిపోతుంది. దట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ టేకింగ్ బెయిల్. ఎందుకంటే దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే మీకు బెయిల్ వస్తుంది. కండిషన్ ఏంటంటే యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ వెన్ ఫైలింగ్ an NDPS bail. The accused has to prove himself that he is completely innocent and he is not guilty. అతను గిల్టీ కాదు, అతని మీద ప్రైమాఫిసీ లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటేనే అతనికి ఎన్డీపీఎస్ కేసెస్లో బెయిల్ అనేది వస్తుంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది కేస్ ఇట్ సెల్ఫ్ ఏదో మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసాము, సెషన్స్ కోర్టులో ఫైల్ చేసాము, ఐ మీన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసాము, లేటర్ హైకోర్టులో ఫైల్ చేసాము, అక్కడ రాలేదు, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసాము. దట్ ఈస్ నాట్ ద వే. యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద గ్రౌండ్స్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ఫైల్ ద బెయిల్ అప్లికేషన్. ఎన్నిసార్లు మీరు ఫైల్ చేసినా మీకైతే బెయిల్ రాదు గ్రౌండ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా. యూజువల్గా నామినల్ పిటిషన్స్ ఫైల్ చేసేస్తున్నారు, అవి మళ్ళీ తిరిగి మళ్ళీ మన వరకే వస్తున్నాయి. సో మీరు ఎప్పుడైనా బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాలి అనుకుంటే కనుక ఈ పర్టికులర్ ఎన్డీపీఎస్ కేసెస్లో యూ నీడ్ టు ఫస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ గ్రౌండ్స్. ప్రాపర్ గ్రౌండ్స్ తీసుకొని అక్కడ మీరు నేరస్తుడు కాదు, మీరు అక్యూజ్డ్ కాదు అని ప్రూవ్ చేసుకున్నప్పుడే, మీకు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్కి మీకు కనెక్షన్ లేదని చెప్పి ప్రూవ్ చేసుకున్నప్పుడే అప్పుడు మీకు బెయిల్ అనేది గ్రాంట్ అవుతుంది. లేదనుకో యూ హ్యావ్ టు వేస్ట్ యువర్ మనీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫైలింగ్ ఆఫ్ బెయిల్ అప్లికేషన్.